తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి హాజరైన అలహరి సుధాకర్ తిరుపతి టౌన్ తిరుచానూరు ఆర్కే కళ్యాణ మండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మరియు చిత్తూరు జిల్లా జనసేన నాయకులు హాజరవడం జరిగింది. జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి. కావున కార్మిక శ్రేయస్సు కోసం జనసేన పార్టీ అనుబంధంగా కార్మిక యూనియన్ గా జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా సర్వసభ్య సమావేశం 23/6/2024 ఆదివారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్, విద్యా, వైద్యం, పంచాయతీరాజ్, తిరుమల తిరుపతి దేవస్థానం, ఆర్టీసీ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ ట్రేడ్ యూనియన్ కోసం గత 5 ఏళ్లుగా కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ గారు అధిష్టానంలో నాదెండ్ల మనోహర్ గారి మరియు నాగబాబు గారితో టెలికాన్ఫరెన్స్ ద్వారా పర్సనల్ గా కలిసి ట్రేడ్ యూనియన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ కుమార్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న ఉద్యోగులను ఒక తాటి మీదకు తీసుకువచ్చి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి జనసేనకు అనుసంధానంగా ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ చేసే విధంగా పార్టీ నాయకులను ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు కోరడం జరిగింది. అశోక్ గారు కొంతమంది టీం కలిసి నేను యాక్చువల్ గా జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రోజుల్లో మొట్టమొదటిసారి జనసేన పార్టీ తరఫున కూడా ట్రేడ్ యూనియన్ అనేది ఒకటి ఉంటే బాగుంటది. ఎంతో పూర్తి భాగమైన మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన ట్రేడ్ యూనియన్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. మేము ఇండైరెక్ట్ గా కాకుండా డైరెక్ట్ గా బయటకు వచ్చి జనసేనకి సహాయ సహకారాలు అందించడానికి మాకు ఎంతో అవకాశంగా ఉంటుందనేసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు బయటకు రావాలంటే ఎంప్లాయీస్ ఎంతో బాధపడేవాళ్ళు, ఎంతో భయభ్రాంతులు గురి చేసే ప్రభుత్వంలో పనిచేస్తున్న సందర్భంలో కూడా ఎంతో ధైర్యంగా నాకు ఎంతో అండదండలుగా ఉంటూ అశోక్ గారు ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేస్తే ఆ వాట్సాప్ గ్రూప్ నిండిపోయి అలాంటి 4 వాట్సాప్ గ్రూపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న ఎంతో మంది అభిమానులు జనసేన ఎంప్లాయీ ట్రేడ్ యూనియన్ ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ బోర్డు అయితేనేమి, ఆర్టీసీ అయితేనేమి, టీచర్స్ సంఘంలో అయితేనేమి ఎంతో మంది ముందుకు వచ్చి ఆ గ్రూపుల్లో జాయిన్ అయ్యి చాలా ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ నడుపుకుంటూ ఉన్న సందర్భంలో నేను ఒకరోజు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారు తర్వాత శివశంకర్ గారు పెద్దలు, పార్టీలో ఉన్న చాలా మంది పెద్దలు అందరితో కలిపి నాదెండ్ల మనోహర్ గారు అప్పుడు మనకి కరోనా టైం అనుకుంటా సొంత కలిసే ఆస్కారం లేకపోయినా కానీ నాదెండ్ల మనోహర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అందులో నేను మన ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. ఆ రోజు ఎంతోసేపు చాలా చర్చించాం. ఒక అరగంట నేను నాదెండ్ల మనోహర్ గారు చెప్పినా కానీ ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పైన టెలికాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్క నాయకుడు చాలా వరకు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ గారు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అయితేనేమి, ఈ ఎంప్లాయీస్ యూనియన్స్ లో అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిని ఆ రోజు శివశంకర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క పెద్దవాళ్ళు, తర్వాత మన బొలిశెట్టి సత్య గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఆ రోజు ఉన్నారు. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ మాట్లాడలేదు, మధ్యలో డిస్టర్బ్ చేయకుండా కామ్గా మన కాన్వర్జేషన్ అంతా విన్నారనే తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నాకు చెప్పడం జరిగింది. ఆ రోజే మనం అంటే ఆల్మోస్ట్ 5 years బ్యాకే మనం ఈ ట్రేడ్ యూనియన్ గురించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇదే ట్రేడ్ యూనియన్ల నుంచి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన వాళ్ళందరినీ మన నాగబాబు గారి అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ లో జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పాపం నాకు చాలా షూటింగ్ టైం ఉంది, నాకు 20 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇవ్వలేను, దయచేసి తొందరగా కంప్లీట్ చేసి సుధాకర్ అని చెప్తే కానీ మేము చెప్తున్నా విని ఆయన ఆసక్తికరంగా మీరు నమ్మరు అశోక్ గారు మనం ఆల్మోస్ట్ 2 hours కూర్చున్నామండి నాగబాబు గారితో, కదలలేదు ఆయన. ఆయన అన్నారు ఎంతో ఇంపార్టెంట్ ఉన్న మన ఇలాంటిది ఎందుకు మనం స్టార్ట్ చేయలేకపోతాం, తప్పకుండా మా తమ్ముడు దృష్టికి తీసుకెళ్తానని పర్టికులర్ గా రాసుకొని చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి ఒక్కరు చెప్పిన మాట విని వారు కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా నేను ఎంతో ముందుకు తీసుకొచ్చినా కానీ మీ ఎంప్లాయీ సహాయ సహకారాలతో ఇన్ని సంవత్సరాలు ఎంతో దాటుకుంటూ వచ్చాము. అదే క్రమంలో తర్వాత ఈ ఎలక్షన్స్ దగ్గర రావడం, తర్వాత మన పార్టీని బలోపేతం చేసే దిశలో పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్, మీకు తెలుసు పార్టీలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, కొంతమంది బయటకు వెళ్ళిపోవటం, నిందాపనలు చేయటం. ఈ క్రమంలో పార్టీ మన ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ చేస్తే ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెడతారు, ఈ రాక్షస పాలనలో వాళ్ళని ఇబ్బంది పెడతారని పవన్ కళ్యాణ్ గారు
తొందరపడకుండా, అయినా కానీ ఇండైరెక్ట్ గా లోపల శివశంకర్ గారితో ఎప్పటికప్పుడు నేను చర్చిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్క విషయం శివశంకర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ ట్రేడ్ యూనియన్ కి సంబంధించిన బైలాస్ అన్ని కూడా శివశంకర్ గారిని ప్రిపేర్ చేయమంటే శివశంకర్ గారు ప్రిపేర్ చేసి పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ అందించడం జరిగింది. ఆ విషయం కూడా నాకు చెప్పారు. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు దీని ట్రేడ్ యూనియన్ మన జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించాలన్న మంచి సదుద్దేశంతోనే వారి చేత ఎంతో అనుభవం ఉన్న శివశంకర్ గారు మీకు తెలుసు, ఎంతో పెద్ద ఆఫీసర్గా చేశారు. ఆయన ఆల్ ఇండియా గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి. మీరు డిబేట్ లో కూడా చూస్తుంటారు. మా జనరల్ సెక్రటరీ గారు వారు స్వయంగా నాకు చెప్పారు, నాకు 1 year బ్యాక్ 1 month 2 months లో మన ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ అయిపోతుందని కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం వెనక్కపోవడం జరిగింది. కానీ ఒక విషయం మాత్రం నాగబాబు గారు కూడా చాలా గట్టిగా చెప్పారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేద్దాం సుధాకర్ అని. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నత వ్యక్తి మన జనసేన ట్రేడ్ యూనియన్ కూడా స్థాపిస్తే దీనికి అనుబంధంగా ఎన్నో సంస్థలు, ఆర్టీసీ అయితేనేమి, విద్యా సంస్థలు అయితేనేమి, ఏవో ఎలక్ట్రిసిటీ బోర్డులు అయితేనేమి, ప్రతి ఒక్కరు ట్రేడ్ యూనియన్ లో అనుసంధానం అయిపోయి ప్రజలు ఎంతో ముందుకు వస్తారు. ఇంకొక విషయం నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన ఆవశ్యకత నాకుంది. ఎందుకంటే ఇన్ని వేల మంది నేను నడిపిన వాట్సాప్ గ్రూప్ లో, మేము ఉన్న వాట్సాప్ గ్రూప్ లో పనిచేసిన ఎంతో మంది, అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి భయపడాల్సిన పని లేదు, ఇండైరెక్ట్ గా జనసేన పార్టీకి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించి పార్టీకి జనసేన ఉమ్మడి, అంటే ఇప్పుడు జనసేన ఒకటి నుండి వేరు ఉమ్మడి అభ్యర్థులుగా ఎవరైతే నిలబడ్డారో వారికి వెన్నుదండుగా ఉండి ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నాకు పేరు పేరున తెలుసు. ఎంతో సహకారం చేసి ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని మన అధికారం ఇచ్చిన మీ ఎంప్లాయీస్ యూనియన్ కి, ఎంప్లాయీస్ కి, ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇకపోతే ఇది మనం ముఖ్యంగా జనసేన ట్రేడ్ యూనియన్ కు ఇది మనం పెట్టుకున్న ఇదేంటంటే ఈ విషయం ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని ఇన్ ద సెన్స్ శివశంకర్ గారు ఏదైతే చూస్తున్నారో వారికి కూడా విన్నవించి ఏ విధంగా చేయాలనేది వారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే జనసేన ట్రేడ్ యూనియన్ అని మొదటి మనం పెట్టడం జరిగింది. దానిని జనశక్తి అని పేరు, జనశక్తి అని పెట్టుకోండి అని మాకు రికమెండ్ చేసిన వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. వారు ఎవరో గారు శివశంకర్ గారు చాలా బ్రహ్మాండంగా ఉంది. జనశక్తి అంటే ఒక శక్తిని నింపే విధంగా ఉన్న మన జనసేన ట్రేడ్ యూనియన్ ముందు ఎంతో వృద్ధి చెంది, అదే విధంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సమస్య ఎక్కడుంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు. కాబట్టి మన ఎంప్లాయీస్ కి, తర్వాత ముఖ్యంగా మన ఎంప్లాయీస్ లో ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితేనేమి, తర్వాత కాంట్రాక్టర్ బేస్డ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మన వాళ్ళు చెప్పారు, తప్పకుండా మీ అందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తారని. ఎంతో ఆనందంగా ఉంది, కన్నుల పండగగా ఉంది. నేను మళ్ళీ సభను ఉద్దేశించి మన ట్రేడ్ యూనియన్ గురించి నేను వివరంగా తర్వాత చెప్తాను. మన ఎమ్మెల్యే గారు ఈ సభకి విచ్చేసి ఈ సభను జయప్రదం చేసినందుకు శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలని ట్రేడ్ యూనియన్ తరఫున తెలుస్తున్నాను. అదేవిధంగా మా ఈ సభను ఆహ్వానించినటువంటి జనసేన పెద్దలు కూడా నేను మళ్ళీ మాట్లాడినప్పుడు పేరు పేరున మేము కూడా విన్నవించుకుంటున్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమం ఉన్నందువలన వారు త్వరగా మాట్లాడి వెళ్ళవలసిన ఇది ఉంది. కాబట్టి ముందుగా మా ట్రేడ్ యూనియన్ తరఫున ఒక అడాక్ కమిటీని నిర్ణయించడం జరిగిందండి. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తే వారు కూర్చుంటే వారి సందర్భంగా వారందరూ ఉన్న సమక్షంలో మన ఎమ్మెల్యే గారు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని వారు ఇస్తారు. ఈ సందర్భంగా వారిని ముందుగా మన ట్రేడ్ యూనియన్ అడాక్ కమిటీ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గారిని అశోక్ కుమార్ గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ట్రేడ్ యూనియన్ గత 5 సంవత్సరాల నుంచి నాతో పాటు జనసేన ట్రేడ్ యూనియన్ స్థాపించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చి గౌరవాధ్యక్షులుగా ఈరోజు ఆయన్ని అడాక్ కమిటీగా నేను ఒక గౌరవాధ్యక్షులుగా వారిని నియమిస్తున్నాను. వారికి కంగ్రాచులేషన్స్ అండి. ఆర్థిక మీ సమక్షంలో ట్రేడ్ యూనియన్ ఎంతో జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఎంతో అభివృద్ధిలోకి వెళ్తుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి తర్వాత జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ గారు కూడా ఇందులో నియమించిన అడాక్ కమిటీ చేసిన వాళ్ళంతా గత 5 సంవత్సరాల నుంచి చాప కింద నేరులాగా బయటికి రాకుండా జనసేన కోసం కష్టపడ్డ వాళ్ళని ప్రస్తుతం ఇది అడాక్ కమిటీ అండి. పర్మనెంట్ కమిటీ పార్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా దీన్ని మళ్ళీ రివ్యూ చేసి నియమించడం జరుగుతూ ఉంది. చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. తర్వాత ట్రెజరర్ గా అయ్యప్ప గారు కూడా ఎంతో ఇదిగా పనిచేసుకుంటూ వచ్చారు మగుడు. కాబట్టి తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి చలపతి గారండి.
చలపతి గారు ఆన్ ద వే ఉన్నారు, కావలి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, లో రాబోతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చలపతి గారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్ అండి వెంకటేశ్వర్లు గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారు అలా స్టేజ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వైస్ ప్రెసిడెంట్ మన ఎంప్లాయీస్లో ఉన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితేనేమి, తర్వాత కాంట్రాక్టర్ బేస్డ్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మన వాళ్ళు చెప్పారు తప్పకుండా మీ అందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తారని. ఎంప్లాయీస్లో ఉన్న ఇవి హెచ్చు తగ్గులు అన్నీ కూడా సమపాలుగా చూసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మన మన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది రెగ్యులరైజ్ చేస్తామని. కాబట్టి తప్పకుండా జనసేన పార్టీ తరఫున మా ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఒకసారి నాకు ఈ సందర్భంగా చిన్న థ్యాంక్స్ చెప్పుకోవాలి సుభాష్ గారికి. నాదెళ్ల మనోహర్ గారు తిరుపతి వచ్చినప్పుడు కూడా వారిని బాగా ఇసిగించడం జరిగింది. నేను ఊరికి అడుగుతుంటే ఆయన ఏదో ఇసిగించిన విధంగా ఉంటుందని, తిరుపతికి వచ్చారు మీరు కూడా కొద్దిగా ఇసిగించండి అంటే ఆవిడ కూడా ఇసిగించి తిట్లు తింటారు. కొంచెం బాగండి సార్ డిసిషన్ తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు కూడా కృతజ్ఞతలండి. అట్లనే కిరణ్ రాయల్ గారు పిలవగానే మా ఈ సభకు వచ్చిన మీకు కృతజ్ఞతలు, సుభాష్ గారు మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మా సిస్టర్ వినుత గారికి, బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వచ్చినందుకు. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను ఒకటే చెప్తున్నాను, జనసేనలో మరింత మందిని తీసుకుని వచ్చి ఈ జనసేన ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ని అత్యధిక అంటే జనసేన ట్రేడ్ యూనియన్ అంటే ప్రజలు మన సైడ్ చూసేవచ్చు. ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ట్రేడ్ యూనియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన యూనియన్ లో వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తారని. ఎందుకంటే మనం న్యాయంగా చిత్తబద్ధంగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు మన సైడ్ చూస్తారు. ప్రతి ఒకరు 10 మంది కాదు, 20 మంది కాదు, ఎంతమంది వీలైతే అంతమందిని మన ట్రేడ్ యూనియన్లో తీసుకొచ్చే విధంగా ఈసారి మనం జరగబోయే సభ ఇంతకంటే అత్యుత్తమంగా, అంటే ఈ సభ సరిపోదు, మన ఓపెన్ ప్లేస్ లో పెట్టుకునే విధంగా భారీ లెవెల్లో విజయవాడలో పెట్టుకుందాం. మన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మొట్టమొదటిసారి పెట్టుకుందాం అని అశోక్ గారు చెప్తే మనకెంతో వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు మనకి తప్పకుండా ఉండి ఈ ట్రేడ్ యూనియన్ ఎంతో తొందరలోనే రిజిస్టర్ చేసుకునే విధంగా ముందుకెళ్తుందని నేను ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా అడాక్ కమిటీ మెంబర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మీకు కూడా కృతజ్ఞతలండి. తర్వాత ఇక్కడ విచ్చేసిన పెద్దలకి చిరు సన్మానం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కౌన్సిల్ సర్వసభ సమావేశానికి మనస్ఫూర్తిగా నాయకులకు మద్దతు తెలియజేసుకుంటూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రక్షణ ఉండే విధంగా ట్రేడ్ యూనియన్లు ఏర్పాటు చేసుకొని ఆ ట్రేడ్ యూనియన్ల ద్వారా వారి సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కార దిశగా చేసుకొని వాళ్ళ బాగోగులను గుర్తించడం ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ ఉద్దేశం. ఇది రాబోయే రోజుల్లో మరో విధంగా బలోపేతం కావాలని కోరుకుంటూ ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్లో ఏర్పాటు చేసుకున్న సభ్యులందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసి సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కార దిశగా చేసుకొని వాళ్ళ బాగోగులను గుర్తించడం ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ ఉద్దేశం. ఇది రాబోయే రోజుల్లో మరో విధంగా బలోపేతం కావాలని కోరుకుంటూ ఈ జనశక్తి ట్రేడ్ యూనియన్ కౌన్సిల్లో ఏర్పాటు చేసుకున్న సభ్యులందరికీ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా మన డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్యలను పరిష్కారం చేసి వారందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జనసేన ఆశ. ముందుకు వచ్చి మీ అందరి తరఫున ఇటు అశోక్ కుమార్ గారు కానీ సుధాకర్ గారు కానీ మీకు కృషి చేయడం వాళ్ళ కృషిని మరవలేదని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ జనశక్తి ట్రేడ్ యూనియన్ ఏర్పాటు ఆవశ్యకతను
మన నాయకులు జనసేన అధ్యక్షులు కూడా గుర్తించి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దిశగా ఏదైనా సమస్యలు ఉంటే ఈ జనశక్తి అనేది జనసేనలో భాగంగా కూడా తీసుకొని ఖచ్చితంగా కూడా మీ అందరికీ కూడా జనసేన అండగా తోడుగా ఉంటుంది కూడా మరొకసారి ఏ ఒక్క విషయాలైనా కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మన ప్రియతమ ముఖ్యమంత్రి